ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన వస్తున్నటువంటి చంద్రగ్రహణ ప్రభావం అనేది 4 రాశుల వారికి చాలా ప్రతికూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో గండాలు వీరికి పొంచి ఉన్నాయి. అయితే వచ్చే 48 రోజుల్లో వీరికి జరగబోయేది ఇదే. అయితే చంద్రగ్రహణ ప్రభావం కారణంగా ఈ 4 రాశుల వారికి ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. చంద్రగ్రహణం నుండి వచ్చే 48 రోజుల పాటు వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రాశుల వారికి ఈ విధంగా గండాలు పొంచి ఉన్నాయి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇది భారతదేశంలో ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే ఇది మన భారత కాలమానం ప్రకారం రాత్రి 9:58 నుండి అర్ధరాత్రి 1:26 వరకు ఉంటుంది. ఈ గ్రహణం అనేది భాద్రపద మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి రోజున వస్తుంది. భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా, ఆసియా, ఆఫ్రికా, యూరప్ మరియు ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క గ్రహణం అనేది కనిపిస్తుంది. అయితే గ్రహణ సమయంలో సూతకాలు కూడా ఖచ్చితంగా వర్తిస్తాయి. ఇది చాలా పెద్ద చంద్రగ్రహణం అనే చెప్పుకోవాలి. అంటే సమయం వచ్చేసి దాదాపు 3 గంటల పైగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా పెద్ద చంద్రగ్రహణం. అయితే సూతకాలు వర్తిస్తాయి. అలాగే ఈ గ్రహణ ప్రభావం అనేది ఖచ్చితంగా ద్వాదశ రాశుల వారిపైన కనిపిస్తుంది. అయితే ఏ గ్రహణ ప్రభావమైనా సరే 4 రాశుల వారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. అంటే చాలా అదృష్టకరమైనటువంటి ఫలితాలను వారు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మరో 4 రాశుల వారు గడ్డు కాలాన్ని చూడాల్సి వస్తుంది. అంటే ఏ గ్రహణమైనా ఈ విధంగా 4 రాశుల వారికి అదృష్టాన్ని తీసుకుని వస్తే మరొక 4 రాశుల వారికి దురదృష్టాన్ని తీసుకుని వస్తుంది. మరొక 4 రాశుల వారు సామాన్యమైన ఫలితాలనైతే పొందుకుంటారు. కానీ దురదృష్టకర ఫలితాలను ఎదుర్కొనే 4 రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా మీరు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంటే దేవతారాధన కావచ్చు, పరిహారాలు కావచ్చు, ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి గ్రహణ ప్రభావం కారణంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలైతే రాబోతున్నాయో వాటి నుండి బయటపడటానికి మీరు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి, పరిహారాలు పాటించాలి. అలాగే అదృష్టకర ఫలితాలను పొందుకోబోయే రాశుల వారు కూడా దేవతారాధన చేసుకోవటం ద్వారా మీరు మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. కానీ సామాన్యమైన ఫలితాలు పొందుకునే 4 రాశుల వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం మీ యొక్క అనుకూలతను బట్టి పరిహారాలు కాని దేవతారాధన కాని చేసుకోవచ్చు. కానీ దురదృష్టకర ఫలితాలను పొందుకునే 4 రాశులు ఏవైతే ఉన్నాయో వారు ఖచ్చితంగా నియమాలు పాటించాలి, దేవతారాధన చేసుకోవాలి, పరిహారాలు కూడా పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన వస్తున్నటువంటి చంద్రగ్రహణ ప్రభావం అనేది 4 రాశుల వారిపైన అతి ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ప్రతికూలతను సృష్టించబోతుంది. అయితే కుంభరాశిలో ఈ యొక్క గ్రహణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ కుంభరాశి వారికి ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతికూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి 3-4 పాదాలకి సంబంధించిన వారు, అలాగే శతభిష నక్షత్రానికి సంబంధించినటువంటి 4 పాదాల వారు, పూర్వభాద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి 3 పాదాలకి సంబంధించిన వ్యక్తులు, అంటే కుంభరాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా గ్రహణ ప్రభావం కారణంగా ప్రతికూలతలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆరోగ్యం పైన శ్రద్ధ అనేది చాలా అవసరం. ఆరోగ్య విషయంలో చాలా రకాల సమస్యలు మీకు తలెత్తవచ్చు. బయటి ఆహార పదార్థాలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. కాబట్టి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు చాలా మంది దాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఆ విధంగా అస్సలు చేయకూడదండి. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. అంటే మీరు నార్మల్ గా ఆరోగ్యంపై ఏ విధంగా అయితే శ్రద్ధ తీసుకుంటారో అంతకు మించిన శ్రద్ధ అనేది ఆరోగ్యంపై చాలా అవసరం. అలాగే మానసికంగా కూడా మీరు కృంగిపోవలసినటువంటి కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. అంటే ఆరోగ్య విషయంలో శారీరకంగా కానీ మానసికంగా కానీ మీకు సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి జాతకులు ఈ యొక్క చంద్రగ్రహణం తర్వాత రాబోయే 48 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. పరిహార పూజలు చేసుకోవాలి, శని భగవానుణ్ణి ఆరాధించాలి. అలాగే అరిష్ట నివారణ యాగాన్ని చేసుకోవటం ద్వారా ఈ యొక్క సమస్యలను మీరు ఖచ్చితంగా అధిగమించగలుగుతారు. ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక మీనరాశి జాతకులు. అయితే మీనరాశి జాతకులకి చూస్తే కనుక 12వ స్థానంలో ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. అయితే ఈ విధంగా 12వ స్థానంలో అంటే
ద్వాదశ స్థానంలో ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ఏర్పడటం మూలంగా కూడా ఈ మీనరాశి జాతకులకు అరిష్టమని చెప్పుకోవాలి. అయితే అంతకుముందే ఈ యొక్క మీనరాశి వారికి ఏలినాటి శని అనేది నడుస్తుంది. దానికి తోడు 12వ స్థానంలో రాహువు కూడా ఉంది. దీని కారణంగా ఎన్నో రకాల సమస్యలను వీరు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి అరిష్ట నివారణ యాగం ఖచ్చితంగా చేసుకోవాలి. ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైన ఖర్చులు వస్తాయి. అంటే మీరు ఊహించని ఖర్చులు మీ ముందుకు వస్తాయి. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ విధంగా డబ్బు వృధాగా నీళ్లలాగా ఖర్చయిపోతుంది. కాబట్టి మీనరాశి జాతకులకు ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో 48 రోజుల పాటు, గ్రహణం తర్వాత 48 రోజుల పాటు ఏ నిర్ణయం తీసుకున్నా అతి జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే మీరు అరిష్ట నివారణ యాగాన్ని చేసుకోండి. అలాగే పరిహార పూజలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే మరొక రాశి ఎవరు అంటే కనుక కర్కాటక రాశి. తన రాశి నుండి 8వ స్థానంలో ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి కూడా గడ్డు కాలం అనే చెప్పుకోవాలి. అనేక రకాల పుకార్లను మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. అంటే మీరు చెయ్యని తప్పుకు మీరు తప్పు చేసినట్లుగా నలుగురిలో అవమానపడతారు. ఎన్నో ఆరోపణలు మీరు ఎదుర్కోవలసి వస్తుంది. వృత్తి జీవితంలో కావచ్చు, లేదా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, పుకార్లు మీ పైన వస్తాయి. పరువు నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వ్యక్తులు తీసుకోవాలి. అలాగే మీరు చెవులు మూసుకుని ఉండటం చాలా ఉత్తమం. ఎన్నో రకాల చెడు ప్రచారాలు మీ పైన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయం మీకు అనుకూలంగా లేదు. ఎవరితో వాదించినా లాభం లేదు. నిజం ఖచ్చితంగా బయటపడుతుంది. మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి ఈ విధంగా అరిష్ట నివారణ యాగాన్ని చేసుకోండి. అయితే ఈ సమయంలో కొత్త వాహనాలు అస్సలు కొనుగోలు చేయకండి. ఎందుకంటే కొత్త వాహనాలు కొనుగోలు చేయటం ద్వారా మంచికి బదులుగా చెడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, మీరు ఏ వాహనం నడుపుతున్నా కానీ ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించకూడదు. అనవసరమైన ప్రయాణాలను మీరు అస్సలు చేయకండి. దూర ప్రయాణాలు చేయకూడదు. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవటం చాలా ఉత్తమం. అలాగే మీరు మాంసాహారానికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే మీరు చింతపండును కూడా తీసుకోకుండా ఉండటమే చాలా ఉత్తమం. అలాగే చక్కెరను కూడా అవాయిడ్ చేయండి. అంటే ఈ విధంగా ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ అనేది చాలా అవసరం. ఈ సమయంలో మీరు ఈ నియమాలు పాటించడం ద్వారా మీకు కలిగే దుష్ప్రభావాల నుండి మీరు తప్పించుకోగలుగుతారు. చెప్పుడు మాటలు అస్సలు వినకూడదు. చెప్పుడు మాటల వల్ల మీ యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసుకునే అవకాశాలు కూడా ఈ సమయంలో కర్కాటక రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో కర్కాటక రాశికి చెందిన వ్యక్తులు కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక వృశ్చిక రాశి. అంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 4వ స్థానంలో అంటే సుఖ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సుఖ స్థానంలో ఏర్పడటం అంటే వీరికి సుఖం అనేది అస్సలు ఉండదు. ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి రావచ్చు, ఇల్లు తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి రావచ్చు, బంగారం తాకట్టు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు రావచ్చు. అంటే ఆర్థిక సమస్యలు కనిపిస్తున్నాయి. అంటే ఇదివరకు మీరు చాలా ఆనందంగా గడిపిన వారు కూడా ఒకేసారి ఈ విధంగా సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. తల్లి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క తల్లి విషయంలో అశ్రద్ధ అనేది అస్సలు పనికిరాదు. అంటే బాత్రూంలు శుభ్రం చేసే విషయంలో కావచ్చు, వంట పని విషయంలో కావచ్చు, కూరగాయలు కట్ చేసే విషయంలో కావచ్చు, వారిని ఆ పనులు చెయ్యనివ్వకుండా మీరు ఆ పని చేయటం చాలా ఉత్తమం. ఎందుకంటే ఈ సమయంలో వారికి ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అరిష్ట నివారణ యాగాన్ని చేసుకోండి. పేదలకు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. పరిహార పూజలు చేసుకోండి. అలాగే గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా పఠించండి. ఖచ్చితంగా మీకు పొంచి ఉన్నటువంటి సమస్యల నుండి, ప్రమాదాల నుండి మీరు బయటపడగలుగుతారు. రాబోయే 48 రోజుల పాటు అంటే గ్రహణం తర్వాత 48 రోజుల పాటు కూడా అత్యంత జాగ్రత్త అనేది చాలా అవసరం. ప్రయాణాలు చేసే విషయంలో, ఆరోగ్య విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం. ట్రాఫిక్ నియమ నిబంధనలు అస్సలు ఉల్లంఘించకండి. చూశారు కదండి, ఏ 4 రాశుల వరకు గ్రహణ ప్రభావం అనేది ప్రతికూలంగా ఉండబోతుంది. ఎటువంటి సమస్యలను వారు ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి పరిహారాలు పాటించాలో క్లుప్తంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.